ఇంగ్లాండ్తో జరిగే చివరి 3 టెస్టులకు అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. తొలి 2 టెస్టులకు దూరంగా ఉన్న కోహ్లీ చివరి 3 టెస్టులకు దూరమయ్యాడు. అలాగే మరోవైపు గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ ను జట్టు నుంచి తప్పించారు. ఇక గాయం నుంచి 2వ టెస్టుకు దూరమైన జడేజా, రాహుల్ స్క్వాడ్ కి ఎంపికయ్యారు. అలాగే ఈ స్క్వాడ్ లో యువ ఆటగాళ్లను సైతం ఎంపిక చేశారు. ధ్రువ్ జూరెల్, అలాగే సర్ఫరాజ్ ఖాన్, రజత్ పట్టిదార్, ఆకాశ్ దీప్ వంటి యువ ప్లేయర్లకు అవకాశం కల్పించారు. ఇది ఇలా ఉంటే భారత జట్టులో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్లు కేవలం కొంతమంది మాత్రమే. అలాంటి వారిలో చేతేశ్వర్ పుజారా కూడా ఒకరు. తన ఆట తీరుతో టీమిండియా నయావాల్ అనే గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. అలాంటి ప్లేయర్ కు ఇటీవల కాలంలో భారత జట్టులో చోటు లేకుండా పోయింది. యువ ఆటగాళ్ల రాకతో ఈ సీనియర్ ప్లేయర్ ను పక్కన పెట్టేశారు సెలెక్టర్లు. అయితే ఈ మధ్యనే దేశవాళీ క్రికెట్ లో వరుసగా సెంచరీలో మోత మోగించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి 2 టెస్టులకు ఎంపిక చేయని చేతేశ్వర పుజారాను మిగిలిన 3 టెస్టుల కోసం ఎంపిక చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ మళ్లీ అతనికి నిరాశే మిగిలింది. ఎందుకు అతని సెలెక్టర్లు మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో భాగంగా అదరగొట్టేస్తున్నాడు, పరుగుల వద్ద పారిస్తున్నాడు. అయినప్పటికీ అతనికి సెలెక్టర్లు మొండి చేయి చూపిస్తున్నారు. ఇక మొత్తానికి తన కెరియర్ ముగిసినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తన ఏజ్ కూడా 36 సంవత్సరాలు. ఇక టీమిండియాకి ఎంపిక అవ్వడం కూడా కష్టమే అంటున్నారు.